హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూయర్స్, మనం ఇప్పుడు వచ్చేసాం జూబ్లీ హిల్స్ లో ఉన్న ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ కి. ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ కి ప్రతిరోజు కొన్ని పదుల సంఖ్యలోని చాలా మంది వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. సో కేవలం హైదరాబాద్ వాసులు మాత్రమే కాకుండా, సో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇంకా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చాలా మంది ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. సో శస్త్రచికిత్స అనేది అవసరమే లేకుండా, సో కంప్లీట్‌గా మనం శస్త్రచికిత్సకు వెళ్ళకుండా ఏ రకంగా పెయిన్ మేనేజ్మెంట్ తోటి ఈ నొప్పులన్నీ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా తెలుసుకొని కొన్ని వీడియోస్ చూసి ఇక్కడికొచ్చి చికిత్స చేసుకునేవారు కూడా ఉన్నారు. సో అందులో భాగంగానే ఈరోజు ఒక పేషెంట్ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ ఆవిడకి ఏ రకంగా జరిగింది? సో ఎంత రిలీఫ్‌గా ఉంది? సో ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరు? నమస్తే. నా పేరు పర్వీన్ సుల్తాన్. పర్వీన్ సుల్తాన్. యాహ్! సో మీ వయసు ఎంత ఉంటుంది? 62 ఉంటుంది. 62 సంవత్సరాలా? హ్మ్. ఆ! ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సిద్దిపేట నుంచి. సిద్దిపేట నుంచి. సో ఎలా తెలుసుకున్నారు? మీకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? మీ సమస్య ఏంటి? ఎప్పటి నుంచి మీరు సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లమ్‌తో? చాలా రోజులయి కానీ ట్రీట్మెంట్ అయితే 3 ఏండ్లే చేయబెట్టి. ఆ! ఇప్పుడు తక్కువైంది, గుజ్జు పెరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు? 10 ఏండ్లు కొద్ది. 10 సంవత్సరాలా? 10 సంవత్సరాలు. అమ్మో! అన్ని సంవత్సరాల తర్వాత ట్రీట్మెంట్‌కి వచ్చారా? హ్మ్. 10 సంవత్సరాల నుంచి అప్పుడు మీకు ఎలా ఉండేది? మీరు అసలు నడవగలిగేవారా? పెయిన్ ఎలా ఉండేది? అంటే నొప్పి ఎలా ఉండేది మీకు? పెయిన్ బాగా ఉంటుంది. చాలా ఎక్కువ ఉండేది. హ్మ్. నడవడానికి వచ్చేదా? వాష్రూమ్కి పోరాకుండా ఉండే. వాష్‌రూమ్ కూడా వెళ్ళలేకపోయేవారు. బాగా పట్టుకొని గోడలు గిట్లా కట్టే గిట్లా పట్టుకొని హుహు. పోతుంది. మరి ఎలా ఈపియాన్ గురించి ఎలా తెలుసుకున్నారు? మా సార్ ఇక్కడ పేపర్లో చూసిండో ఎవరిలో చెప్పిండో తెలియదు నాకు. ఆ! ఆ! మీ సార్ తెలుసుకొని ఇక్కడికి వచ్చారు. ఆ! మిమ్మల్ని తీసుకొచ్చారు ఆ! ట్రీట్మెంట్ కోసం. అవును. ఓకే. మరి ఈ ట్రీట్మెంట్‌కి ఎప్పుడు 3 సంవత్సరాలు అవుతుందా? ఆ! మీరు ఇంతకు ముందే వచ్చి? ఆ! 3 ఏళ్ల క్రితం మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది? మళ్ళీ ఇప్పుడు బాగుంది. రావటానికి ఏంటి కారణం? ఖాళీ చెకప్కి వచ్చినాం. జనరల్ చెకప్‌కి వచ్చారు. ఆ! హ్మ్. సో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని 3 ఏళ్ళు అవుతుంది కదా! ఈ 3 సంవత్సరాల నుంచి ఎలా ఉంది? ముందుకి ఇప్పటికి మీరు కంపేర్ చేసుకునేటప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? తక్కువ ఉంది. పెయిన్ చాలా తక్కువగా ఉందా? తక్కువ ఉంది. పెయిన్ తక్కువగా ఉందా? అసలు పూర్తిగా రావట్లేదా? సో ఇప్పుడు చెకప్‌కి 3 ఏళ్ల తర్వాత ఇదే చెకప్‌కి రావడమా? కంటిన్యూస్‌గా వీళ్ళేమన్నా ఫాలో అప్ చేస్తున్నారా మిమ్మల్ని? సంవత్సరన్నర దాకా వచ్చుడు పోవుడే అయింది. హ్మ్. ఇక ఇప్పుడు చాలా రోజులు అయిందని చెకప్కి వచ్చినాం ఇట్లా. హ్మ్. మరి మీరు మొదటిసారి ట్రీట్మెంట్‌కి వచ్చేటప్పుడు ఆ! సో కాళ్ళవి మీకు చెక్ చేశారు కదా! ఆ! చెక్ చేసిన తర్వాత గుజ్జు పూర్తిగా అరిగిపోయిందన్నారా? లేకపోతే కొంత మేరకు మాత్రమే అరిగిందన్నారా? ఏహే మొత్తం మాకు అప్పుడు లేకుండా 0 పాయింటే ఉండే కానీ ఆ! ఇక ఇప్పుడు మంచి పెరిగింది. పూర్తిగా అరిగిపోయింది మీకు. ఉమ్, లోపల కార్టిలేజ్ అస్సలు ఏం లేకుండే. లేకుండా ఆ! సో మరి అప్పుడు పూర్తిగా లేనప్పుడు సర్జరీకి వెళ్ళమని ఏమీ సజెస్ట్ చేయలేదా సారా డాక్టర్? సారని మంది ఇక ఇవి అవతల మంది చెప్పిండ్రు కానీ హ్మ్. పోలే. ఆపరేషన్ అంటే ప్రాబ్లం అని పోలే. ఇలా వచ్చారు. ఆపరేషన్ అయితే ఇబ్బంది అవుతుంది ఆ వయసులో ఆ, అని. హ్మ్. అయితే ఎన్ని సిట్టింగ్స్ చేయించుకున్నారు? ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నారు మీరు అప్పుడు? అంటే ఓసారి సాఫ్ చేయించిండ్రు. హ్మ్. 3 ఇంజక్షన్లు. 3 3 దీనికి 3 దీనికి 3. 2 కాళ్ళు కూడానా? 2 ఆహా! చేయించిన. హ్మ్. దీనికి సాఫ్ చేసిండ్రు 3 సూదులు. దీనికి సాఫ్ చేసిండ్రు 3. హుహుహుహు. 4 సార్లు. 4 సార్లు దీనికి వచ్చారు. 4 సార్లు దీనికి 4 సార్లు. ఇదొక 4 సార్లు వచ్చారు. దానికొక 4 8 సార్లు. ఒక సార్లు వచ్చారు. 8 సార్లు వచ్చారు. వచ్చారు సిద్దిపేట నుంచి. సిద్దిపేట నుంచి. సో ఒక్కొక్క దానికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంజెక్షన్‌కి ఎన్ని రోజులు టైం తీసుకునేవారు? 15. 15 రోజులకి ఒకటి చొప్పున. అలా అయితే సుమారుగా మీరు ఒక 3, 4 నెలల పాటు తిరిగి ఉండుంటారు కదా? అవును. పోన్లేండి 3, 4 నెలల పాటు తిరిగినా కూడా మీకు ఇప్పుడు చాలా బాగుందా బాగా. వేయించుకున్న తర్వాత? బాగా. సో ఎప్పటి నుంచి మీకు ఆ చేంజ్ అనేది కనిపించింది? మార్పు ఎప్పటి నుంచి కనిపించింది? ఎన్ని ఇంజెక్షన్స్ తర్వాత మీకు రిలీఫ్ గా అనిపించింది? ఇంజక్షన్ ఇచ్చినప్పుడు జర నొప్పి ఉంటది. దాని తర్వాత రిలీఫే ఉంటది. అయితే మరి ఆ ట్రీట్మెంట్ చేస్తుండేటప్పుడే వేరే ఏమైనా ఎక్సర్సైజులు చేయమని, ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోమని ఏమైనా చెప్పారా డాక్టర్? ఎక్సర్సైజ్ చేయమన్నాడు కానీ 4-5 రోజుల తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 4-5 రోజుల తర్వాత ఎక్సర్సైజ్ ప్రారంభించాలి. అలా చేస్తున్నప్పుడు మీకు ఆ తేడా వాకింగ్ అప్పుడు కనిపించింది? చేయలేక వాకింగ్ మొత్తం అన్ని ఇంజెక్షన్లు అయిపోయిన తర్వాత అన్ని వాకింగ్ అయిపోయినాక చెప్పారా? మొదలు పెట్టిన. అయితే ఇప్పుడు బాగా తిరుగుతున్నారు మీరు. ఉమ్, తిరుగుతాం మీ పని మీరు చేసుకోగలుగుతున్నారు. చేసుకుంటాం. ప్రస్తుతానికైతే మీకు నొప్పి అయితే ఏం లేదు కదా? లేదు. సో ఎన్ని రోజుల వరకు ఇలానే బాగుంటుంది అని ఏమైనా భరోసా ఇచ్చారా డాక్టర్? అంటే మన అది ఏమంటారు సీడీలు బంగ్లా సీడీలు ఎక్కద్దు.
కింద కూర్చుండొద్దు. మెట్లు ఎక్కద్దు. మెట్లు ఎక్కద్దు, కింద కూర్చుండొద్దు. కొన్ని ఇట్లా కొన్ని చెప్పారు కొన్ని జాగ్రత్తలు. ఉన్నాయి. అదంతా అలా చేసుకుంటే మనం కాపాడుకుంటే అది ఉంటది. ఉంటది, ఇంకా చాలా రోజుల వరకు ఉంటది. మన మీదకి వెళ్ళి ఉంటది. అదే మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటారో దాన్ని బట్టి అన్ని మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుంది అని. ఓకే, సో మీకు బాగుంది కదా, మరి మీరు ఎవరికైనా సజెస్ట్ చేస్తారా? చెప్పినగా చెప్తే వాళ్ళ ఇష్టం కదా. అమ్మ గన్ని పైసలు అంటారు. కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు నార్మల్ గా మీరు సర్జరీ చేయించుకునే దానికన్నా ఇది బెటర్ కదా. సర్జరీ చేయించుకుంటే చాలా రోజుల వరకు మళ్ళీ లేవడం, కూర్చోవడం, మళ్ళీ సంవత్సరం పనులు పడుతుందట. చేసుకోవడం అన్ని కష్టంగా. ఇంతకు ముందు వేరే హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్ళారా? ఎక్కడ వెళ్ళలేదు. ఇదే ఇక్కడికే డైరెక్ట్ వచ్చిండ్రు. అక్కడ నొప్పి ఉన్నప్పుడు చిన్న చిన్న హాస్పిటల్లో పోయినాం, చూపించుకున్నాం, బాగా తెలిసినాక ఈ హాస్పిటల్కి వచ్చినాం. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చారు. బాగుంది. సో మొత్తానికి అయితే ఇప్పుడు బాగున్నారు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ఫీడ్బ్యాక్ అందించినందుకు. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, సో ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులతోటి, 2 మోకాలు నొప్పులతోటి కూడా సఫర్ అవుతూ వచ్చారు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి ట్రీట్మెంట్కి రావడం జరిగింది. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది ట్రీట్మెంట్ తీసుకొని. సో చాలా బాగుంది అని అంటున్నారు, మంచి రిజల్ట్స్ వచ్చాయని కూడా చెప్తున్నారు. సో మీలో ఎవరైనా కూడా ఇలాంటి మోకాలు నొప్పులతోటి ఏమైనా సఫర్ అయినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి. ఒకసారి ఈపీఎన్ పెయిన్ మేనేజ్మెంట్కి వచ్చి అప్రోచ్ అవ్వండి. పర్మనెంట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే ఇక్కడ దొరుకుతుంది.